నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ ఒక్కసారి కూడా విధులు బహిష్కరించి బయటికి వచ్చి కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మొత్తం కూడా హాస్పిటల్లో సంబంధించిన మొత్తం కూడా మాపై కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వివిధ రకాల కూడా టార్చర్ చేస్తున్నారు కూడా పెద్ద ఎత్తున నర్సింగ్ సంబంధించిన వీరంతా కూడా బయటకు వచ్చి ఒక్కసారిగా ధర్నా నిర్వహించడం, ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన ఆఫీసర్స్, దానికి సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ కొంతమందికి నోటీసులు, అంటే వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా నోటీసులు ఇచ్చారన్న కారణంతో ఈరోజు 8 మందికి ఇచ్చారు, రేపు మరొక 8 మందికి ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఎట్ ఏ టైం 8 మెంబర్స్కి ఇష్యూ చేసినారు. మెమోస్ ఇష్యూ చేసి, అంటే ఎల్ఆర్ నెంబర్స్ లేదు, అది వేరే స్టోరీ మళ్ళీ. సో మెమోస్ ఇష్యూ చేయడం వల్ల మా వాళ్ళు వెళ్ళి అడిగారు అనమాట, ఎందుకు మెమోస్ ఇష్యూ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో మీతో మేము మాట్లాడాము, మాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు. సో మేము చెప్పుకునేది ఆయనతోటి, ఆయనే వెళ్ళి మాకు అవసరం లేదు, మీ మాట విన్నాం, మీతో మాట్లాడడం, మేము కలెక్టర్ కంప్లైంట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారంట. సో కాబట్టి మా వాళ్ళందరి కిందికి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత మేము హెజిటేట్ చేసిన తర్వాత, ఇదన్నీ అయిన తర్వాత కొంతమంది ఎవరితో ఇంకొక వేరే ఆయన డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వచ్చి మేము మా డిమాండ్స్ ఏమున్నాయి, మా తప్పులు ఏమున్నాయి, అంటే మాకు కావాల్సిన ఏమున్నాయి అవన్నీ రెక్టిఫై చేస్తా అని చెప్పేసి మాకు ప్రామిస్ చేసినారు. సో ఒకసారి అంటే టీఎన్జిఓ అన్న కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, మాకు ఒక హామీ ఇచ్చారు. ప్రజెంట్ మనం ఒకసారి విన్నాము, అదే మా ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. ఇంకా మాకు బేసిక్లీ నీడ్స్ లేవు, మాకు ఉండాల్సిన ఇష్యూస్ అన్ని మాకు ఏవైతే ఉన్నాయో మాకు మేము అడుగుతున్నప్పుడల్లా అవి తీర్చకుండా మమ్మల్ని ఇట్లా టార్గెట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాము. సో మొత్తం ఇప్పటివరకు అయితే 14 మెంబర్స్కి ఇచ్చి ఉంటారు సార్. సో అవన్నీ కూడా అంటే ఏంటి సిల్లీగా ఒక కేషీటు బెడ్ మీద పెడితే మేము ఇష్యూ చేసేది సార్. మీరు ఒకసారి ఆలోచించండి, అంటే ఏ లెవెల్ ఆఫ్ మిస్టేక్ అది. ఇప్పుడు డాక్టర్ కేషీట్ తీసుకెళ్లారు, పేషెంట్ అక్కడ ఉంది, చూసినారు, ఫాలోఅప్ చేసుకుంటున్నారు. కేషీట్ తీసేలోపు కేషీట్ బెడ్ మీద ఎందుకు ఉంది అని చెప్పేసి మెమో ఇవ్వాల్సినంత రీజన్ అయితే కాదు కదా సార్. సో ఈ మెమో ఇవ్వాలి అంటే ఏదో ఒక బిగ్ రీజన్ ఉండాలి, దానికి అట్లా ఫాల్స్ ఫైండింగ్ ఉండాలి, ఎక్కడ ఏమైంది, ఆ ల్యాబ్స్ ఏంటి, నిజంగా అయిందా కాదా అని చెప్పేసి. అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్, ఫాల్స్ ఫైండింగ్ ఏం లేకుండా డైరెక్ట్ అంటే ఆటోనమస్గా ఆటోక్రాటిక్ మేనర్లో మీకు మెమో ఇష్యూ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు మేము నిజంగా మిస్టేక్ చేస్తే మా సుపీరియర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళని పిలిచి నిజంగా మిస్టేక్ అయిందా లేదా, అయింది అని అంటే ఓకే, అది ఎట్లా అయింది, ఎవరి త్రూ అయింది, దానికి ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ అయితే మిస్టేక్ అయింది, అవన్నీ మనం రెక్టిఫై చేసుకొని దెన్ మా కండక్ట్ కానీ మా వర్క్ కానీ ఏమైనా బ్యాడ్ ఉంటే మీరు మెమో ఇష్యూ చేస్తే బాగుంటుండే. సో మేము ఆల్మోస్ట్ 300+ ఉంటాం సార్, స్టాఫ్ 300+ స్టాఫ్ ఉంటాము. సో అందరూ చాలామంది డిఫరెంట్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సార్. మేము ఎప్పుడు కూడా ఇవన్నీ బయటకు తీసుకురాలేదు, మనకు అవసరం లేదని చెప్పేసి అనుకున్నాం మేము. బట్ ఇప్పుడు పర్సనల్గా చెప్పాం సార్, చెప్పాం మేము మా సుపీరియర్స్ చెప్తాము. మా సుపీరియర్స్ ఎప్పుడు కూడా అంటే చూద్దాము చేద్దాం అన్నట్టు మాట్లాడతారు తప్పితే మనకి ఇప్పటివరకు జరిగింది అయితే ఏం లేదు. మేము ఏం అడగట్లేము, బేసిక్ వాటర్, మాకు బేసిక్ ప్రొవిజన్ కావాలి, వాటర్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాం. లేదంటే చేంజింగ్ రూమ్, యూనిఫామ్ చేంజ్ చేసుకోవడం కోసం ఇలాంటివి. అఫ్ కోర్స్ బిల్డింగ్ కన్స్ట్రైన్మెంట్ ఉన్నాయి, ఎందుకంటే కొత్త బిల్డింగ్ అవుతుంది, మనకు న్యూ మెడికల్ కాలేజ్ వచ్చింది, అవన్నీ మనకు తెలుసు కాబట్టి బయటకు ఎప్పుడు రావట్లేదు. కానీ పర్సనల్గా మేము ఎవరైతే మాట్లాడతామో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొంతమందిని బేస్ చేసుకొని టార్గెట్ చేయడము. మాకు టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఏం లేదు సార్, ఇప్పుడు నేనున్నా సార్, నేను మాట్లాడుతున్నా బయటికి. సో ఆబ్వియస్గా రేపొద్దున నా మీద ఏదో ఒక డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ సంథింగ్ ఏదో జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి సార్. మీకు తెలుసు, మీరు ఇలాంటి హెసిటెన్సీలో ఉంటారు మీరు. సో అట్లా సార్. అంటే ముఖ్యంగా కూడా మీకు ఎన్ని రోజుల నుంచి కూడా ఎక్కువ ఈ టార్చర్ స్టార్ట్ అయింది, ఇప్పటివరకు బయటకు రాలేదు. అంటే ఇది అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ఇది సార్. ఇది అంటే ఒక్క రోజు జరిగింది కాదు, డిఫరెంట్ అకేషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది జరిగింది సార్. బట్ మేము ఎప్పుడు పెద్దగా తీసుకోలేదు ఇది. మా సీనియర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, పెద్దగా ఏం ముందుకు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 8 మెంబర్స్ అయినారు సార్, రేపు ఇంకొక 8 ఉంటారు. ఆ 8లో మేము కూడా ఉంటాం. మాకుండే భయం మాకుంటుంది. అంటే మేము ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత డెడికేటెడ్గా నేను చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరే మిస్టేక్ మీదే అని చెప్పేసి, అంటే ఎలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ లేకుండా, మీ నిజంగా ఫాల్స్ ఫ్యాక్ట్ ఏంటని తెలియకుండా మాకు డైరెక్ట్ ఆటోక్రాటిక్ మెమో ఇష్యూ అనేది కొంచెం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. కాబట్టి మేము ఈరోజు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏం లేదు సార్, మేము నిజంగా ఏమైనా తప్పు చేసి ఉంటే సార్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మేము ఏమైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని మీరు పిలిచి మీరు తప్పు చేసినారు, మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మేము కరెక్ట్ చేసుకుంటుంటాం సార్. అది కాకుండా మీరు మెమోస్ ఇష్యూ చేస్తే మీరు భయపడతారు, నెక్స్ట్ మాట్లాడరు అనే దృష్టిలో మీరు అనుకోవడం అది తప్పు సార్. మీరు ఒకసారి ఆలోచించాలి దీని గురించి. మేము ఎవరి మీద అంటే పర్సనల్ ఈగోస్ తోటో, గర్జతోటో, యాటిట్యూడ్ తోటో, అరగెన్స్ తోటో మేము పోవట్లేము సార్.
మాకుండే భయభ్రాంతులు మాకున్నాయి, మాకుండే ఇష్యూస్ మాకున్నాయి కాబట్టి, మాకుండే కన్స్టెంట్స్ మాకున్నాయి, వర్క్ స్పేస్లో ఉన్నాయి, పర్సనల్ స్పేస్లో ఉన్నాయి, ప్రొఫెషనల్ స్పేస్లో ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మేము అన్నీ ఓవర్కమ్ అయిపోయి స్మూత్గా ఫంక్షన్ డెలివరీ చేయాలి, సర్వీస్ డెలివరీ చేయాలని చెప్పి మేము ఉన్నాము. బట్ అయినా కూడా మనల్ని ఇట్లా చేయడం కొంచెం కరెక్ట్ కాదని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చాలా మంది మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా మీ ఏఎన్ఎం సంబంధించి చాలా మహిళలు ఉన్నట్టు వాళ్ళకి సార్ వీళ్ళందరూ నర్సింగ్ ఆఫీసర్స్ సార్. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సమస్యలు ఎట్లా ఉన్నాయి? అవి ఉంటాయి సార్. మీరు ఒకసారి ఎవరైనా తీసుకొని పర్సనల్ ఒక్కొక్కరిని తీసి అడిగితే వాళ్ళు పర్సనల్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తే బాగుంటుంది సార్. నేను మాట్లాడడం సమస్యలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం పోవడం కూడా మీకు షుగర్స్ నోటీస్ ఇవ్వడం కూడా అంటే అదే సార్, అదే సార్. దాని గురించి మేము కొంచెం మీరు ఇంకా కొంతమంది ఎవరైనా పిలిచి మీరు అడగండి, అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎన్కౌంటర్ అయిన ఇష్యూస్ నేను మాట్లాడగలిగాను కదా సార్. సో ఇంకెవరైనా ఉంటే మీరు ఒకసారి పిక్ చేయండి, వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్. బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ విపరీతం ఫెయిల్యూర్కి గురైంది. వాటర్ మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే. ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము. ప్రధానంగా మా డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ సార్ చాలా నర్సింగ్ ఆఫీసర్స్ పైన చాలా కక్కసు వెళ్ళగక్కుతున్నారు. అన్నిటికీ ఒక సెక్యూరిటీ లోపం ఉంటే దానికి నర్సింగ్ ఆఫీసరే కారణం, పారిశుద్ధ్యం లోపం ఉంటే నర్సింగ్ ఆఫీసర్ కారణం. అన్నిటికీ నర్సింగ్ ఆఫీసర్స్ని కారణంగా చూపించి వాళ్ళకి మెమోలు ఇచ్చి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఈ విధమైన వైఖరిని అతను మార్చుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయితే మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం నర్సింగ్ డిపార్ట్మెంట్ అనే ఆరోపణలు చేస్తున్నారు. అవునండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వే అని పదాలు, ఇంకా బలిచింది, ఏఐ ఇలాంటి పదాలు మాకు చెప్తారు. పేషెంట్స్తో ప్రేమగా ఉండండి. మరి ఎంప్లాయీస్తో ఎందుకండి ప్రేమగా ఉండరు? వాళ్ళు ఎంప్లాయీస్ కనిపించట్లేదా కళ్ళకి? బలిచింది ఇవన్నీ మాటలు మాట్లాడొచ్చా అండి ఒక అమ్మాయిలతోని, ఆడవాళ్ళతోని? డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్. చెప్పామండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి. అందుకే ఇవాళ మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము, వేగుతూనే ఉన్నాము, ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది.